తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. విద్యుత్ తీగలే యమపాశంలా మారాయి. ఇంట్లో వెలుగు నింపే కరెంట్ ఓ కుటుంబంలో చీకటిని నింపింది. అధికారుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలైపోయాడు. సరదాగా ఆటలాడుకుంటూ కిందకి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది ఈ విషయం. విద్యుత్ ప్రమాదాలు నింపుతున్న విషాదాలు ఎన్నో. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విద్యుత్ ఘాతంతో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం ప్రాణాలు పోతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో విద్యుత్ ఘాతానికి ఓ బాలుడు బలయ్యాడు. పట్రపల్లి గ్రామానికి చెందిన బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం ఓ మైదానంలో ఆటలాడుకుంటున్నాడు. ఈ సమయంలో పైన కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించే బాలుడు చిన్న వయసులోనే ఊహించిన విధంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్రపల్లి గ్రామం తీవ్ర శోకంలో మునిగిపోయింది. బాలుడి మరణానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతున్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు బాలుడి ప్రాణం పోయిందని వాపోతున్నారు. మా ఊర్లో ఇట్లా లైన్లు కిందకే ఉన్నాయి, ఇట్లా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇట్లా పిల్లలు ఇట్లా బ్యాటా ట్రైన్లు ఆడుతున్నారు. ఇట్లా పిల్లలు మేకలు పడతా ఉంటే ఇట్లా చిందాట ఆడుతున్నా కూడా లైన్ కిందే ఉన్నాయి. దానివల్ల వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల పిల్లలు కూడా చనిపోయినాడు. దయచేసి మాకు ఏదన్నా గ్రామంలో కూడా అంతే ఉండదు. గ్రామీణ అంతా అంతే ఉండదు. పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ వైర్లు గాలి దుమారానికి తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు లేకపోవడంతో పాటు ఇలా విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతూ ఉండడంతో ప్రజలు ఏవైనా వస్తువులు చేతపట్టుకునే సమయంలో వాటిని తాకి చనిపోతున్నారు. ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను వాళ్ళ పిన్నిని సార్, నేను అక్కడ మేకలు మేపుకుంటా ఉన్నాను. నా బిడ్డలు ఇద్దరు, మా మధ్య కొడుకు అందరూ ఇక్కడ ఆడుకుంటా ఉంటారు సార్. వీళ్ళే కాదు సార్, ఇంకా 50 మంది తాండా వాళ్ళంతా పిల్లలంతా ఆడుకుంటా ఉంటారు సార్. బిడ్డ ఆడుకుంటా దీన్ని తగిలి ఎంత కిందికి ఉందో చూడండి సార్. అది తగిలి బిడ్డ అట్లా కుప్పగోలు ఆడే స్పాట్ లోనే చనిపోయినాడు సార్. ఏమి కానీ ఊపిరిస్తుంది ఏమీ లేదు సార్. ఇంత కిందకుంటే ఈ బిడ్డనే బాగొట్టుకున్నాము, ఇంకా ఎంతమంది బిడ్డలు బాగొట్టుకోవాలి సార్. ఏమి కానీ ఊపిరిస్తుంది ఏమీ లేదు సార్. ఇంకా ఎంతమంది బిడ్డలు బాగొట్టుకోవాలి సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ, పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, పట్రపల్లి గ్రామంలో లోహిత్ అనే 7వ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామంలోని పిల్లలందరూ దాదాపు 50 మంది పిల్లలు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా ఒకవైపు, మరోవైపు లోహిత్ అతని స్నేహితులు బ్యాడ్మింటన్ ఆడుతుండగా అక్కడ పైన విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. అక్కడ ఇతను ఒక కమ్మీతో విద్యుత్ తీగలు దగ్గర ఎత్తులో ఉండడం వల్ల విద్యుత్ తీగలకి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గ్రామంలో అన్ని చోట్ల ఇదే విధంగా విద్యుత్ తీగలు కిందకున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారి మాటల్లోనే విందాం పదండి. మేము బ్యాట్ల కూడా ఆడుకోవస్తాం. నిన్న వాడు 8వ రాడ్ ఎత్తుకొని వచ్చినాడు, చిన్నది అట్లాంటిది ఎత్తుకొని ఆడుకుంటూ వస్తాం. మేము బ్యాట్ల కూడా ఆడుతుంటే వాడు అప్పుడు చూసుకోకుండా మేము మేకల ముందు వెళ్తాంటే అప్పుడు వాడు చూసుకోకుండా పైన కరెంట్ వైర్ చూసుకోకుండా కరెంట్ వైర్ పెట్టేసన్నా వాడి కింద పడిన వెంటనే కూడా వాళ్ళ దగ్గర ముట్టుకోద్దన్నా అంటే వాడిని పోయి పీల్చుకోవచ్చే. నేను వాళ్ళ పిన్నిని సార్, నేను అక్కడ మేకలు మేపుకుంటా ఉన్నాను. నా బిడ్డలు ఇద్దరు, మా మధ్య కొడుకు అందరూ ఇక్కడ ఆడుకుంటా ఉంటారు సార్. వీళ్ళే కాదు సార్, ఇంకా 50 మంది తాండా వాళ్ళంతా పిల్లలంతా ఆడుకుంటా ఉంటారు సార్. బిడ్డ ఆడుకుంటా దీన్ని ఏమి కానీ ఊపిరిస్తుంది ఏమీ లేదు సార్. ఇంత కిందకుంటే ఈ బిడ్డనే బాగొట్టుకున్నాము, ఇంకా ఎంతమంది బిడ్డలు బాగొట్టుకోవాలి సార్. ఈడే కాదు సార్, ఊర్లో కానీ యాపాన్లో కానగమానుల కాడ కానీ పెద్ద లైన్లు ఉన్నాయి సార్. ఎవరు చర్య తీసుకోరు, ఎవరు పట్టించుకోరు సార్. ఇంత కిందకుంటే ఇప్పుడు బిడ్డ ప్రాణం పోయింది, ఎవరు తెచ్చేసారు సార్. మా ఊర్లో ఇట్లా లైన్లు కిందకే ఉన్నాయి, ఇట్లా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇట్లా పిల్లలు ఇట్లా బ్యాటా ట్రైన్లు ఆడుతున్నారు.
ఇట్లా పిల్లలు మేకలు పడతా ఉంటే ఇట్లా చిండాట ఆడుతున్నా కూడా లైన్ కిందే ఉన్నాయి. దానివల్ల వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల పిల్లలు కూడా చనిపోయినాడు. దయచేసి మాకు ఏదన్నా ఎవరు కట్టిస్తారు? చాలా నిర్లక్ష్యం సార్ గవర్నమెంట్, చాలా అన్యాయం సార్ ఇది. ఒక్కసారి చూడండి సార్, మాకు కూడా ఎందుకు మీకు అర్థమవుతుందో కాదు సార్, ఒకసారి నిజంగా చూడండి సార్. 10 అడుగులు కానీ లేదు సార్, అది చాలా చాలా అన్యాయం సార్. గవర్నమెంట్ చాలా కొంచెం కానీ పట్టించుకో సార్, చాలా చాలా అన్యాయం సార్. ఒక పానం పోయింది సార్. ఏమి కానీ ఊపిరిస్తుంది ఏమీ లేదు సార్. ఇంకా ఎంతమంది బిడ్డలు పోగొట్టుకోవాలి సార్?